ఒక క్షణం బైబిల్ పక్కన పెడితే నా కొడుకుల్లారా మోచకోత కోసేస్తామని ఈ దరిద్రులంతా కలిసి, ఈ వెధవలంతా కలిసి, మగధీర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు దక్కంది ఎవడికి దక్కకూడదని. చెరపకురా చెడేవు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అయితే దుమ్ము వేశారో, పవన్ కళ్యాణ్ గారు ఆకాశం అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. బాబాయ్ హత్యని గొడ్డల పోటని, గుండు పోటని రకరకాలుగా చిత్రించి చంద్రబాబు నాయుడు గారే హత్య చేశారు, నేను తండ్రి లేని కొడుకుని అయిపోయాను, తండ్రి లేని కొడుకుని బాబాయ్ కూడా లేని కొడుకుని అయిపోయాను అని ఏదో చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికే పుట్టిందో, లేకపోతే ఆయనకి అత్యంత ఇష్టడు ముఖ్య సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారికే పుట్టిందో, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్యని ఒక మత విద్వేషాలు రగిలించడానికి, ఒక లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించడానికి తీవ్రమైన ప్రయత్నమే జరిగింది. ఎవరు చనిపోయినా డెఫినెట్గా బాధపడాల్సిందే, బాధపడతారు ఎవరైనా సరే. అయితే అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, కారణాలు తెలుసుకోకుండా ఒక మరణం, ఆ మరణాన్ని హత్య కింద చిత్రీకరించడం. ఇదివరకు హత్యని మరణం కింద, సహజ మరణం కింద చిత్రీకరించిన జగన్మోహన్ రెడ్డి గారి దర్శకత్వంలో జరిగిందని నాకు అనిపిస్తుంది. అది నిజమో కాదో తెలియదు కానీ పాస్టర్ ప్రవీణ్ గారిని గొడ్డలతో, అంటే ఆయన ఎన్ను ఇరిచేసి గొడ్డలతో ఆయన మొహాన్ని పాడు చేసేసి ఆయన మొహ కవలికల ద్వారా ఆయన ప్రజలను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి, క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు కాబట్టి, క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుకోవడానికనే టెక్నికల్గా చెప్పాలంటే హిందువులు చేశారన్నది జూపూడి ప్రభాకర్ గారు. అలాగే ఇది హత్యే, దళితుల మీద హత్యలు జరుగుతున్నాయి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, చాలా తప్పు చేస్తుంది అని చెప్పేసి మాజీ ఎంపీ భరత్, అలాగే మైనారిటీ వైసీపీ మైనారిటీ వింగ్ ప్రెసిడెంట్ ఎవరో బన్నీ ఎవరో ఉన్నారు, ఆయన అయితే మొత్తం ఒక్కసారి ఒక క్షణం బైబిల్ పక్కన పెడితే నా కొడుకుల్లారా మోచకోత కోసేస్తామని ఒక హిందువులకు వార్నింగ్. ఇంకొకటి ఉన్నారు కదా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, దీని గురించి నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను, ఇది హత్యే అని నానా మాటలు మాట్లాడారు. అయితే పోలీసులు మినిట్ టు మినిట్ జరిగిందంతా తీసుకొచ్చి పెట్టి ఆయన ఏ షాపులో ఎంత వైన్ కొనుక్కున్నాడు, ఎంత వైన్ కన్జ్యూమ్ చేశాడు, అన్ని కూడా డీటెయిల్స్ అన్ని ఆయన ఫోన్ పే నుంచే పే చేసినవి అన్ని ఫుటేజ్లు అన్ని తీసి ఇచ్చారు. సపోజ్ ఫుటేజ్లు లేవనుకుందాం, పోలీసులకు దొరకలేదు అనుకుందాం, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దరిద్రులంతా కలిసి, ఈ వెధవలంతా కలిసి? అంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని నిర్వీర్యం చేయాలి, లేకుండా చేయాలి. అదే కదా. అంటే మనకు రాకపోతే అదేదో మగధీర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు దక్కంది ఎవడికి దక్కకూడదని. నీకు రాజ్యం దక్కలేదు కాబట్టి ఇంకెవడో సరిగ్గా పాలించాలంటే, అంతేనా? ఒకటి సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు కదా, సనాతన ధర్మంలో రెండు విషయాలు మీకు చెప్తా. కర్మఫలం. కర్మ అన్నది ఎవరిని వదలదు, అనుభవించాల్సిందే. మీ కర్మ ఏ మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది. నీ తల్లిదండ్రులు చెడు చేస్తే కూడా నీకు చెడు వస్తుంది, నీ తల్లిదండ్రులు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. అదే మన పెద్దలు చెప్తుంటారు, చెరపకురా చెడేవు. ఎవరినైనా చెడగొట్టడానికి ట్రై చేస్తే నువ్వు చెడిపోతావు, ఆపదలో ఉన్నోడిని ఆదుకోవడానికి ట్రై చేస్తే భగవంతుడు నీకు సాయం చేస్తాడు. అలాగే ఎవరు చేసిన కర్మ వారను అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని ఒక పాట కూడా ఉంటుంది మన పాత దాంట్లో సినిమాల్లో. సరే, తల్లిదండ్రులు ఇవ్వాల్సింది పిల్లలకి ఆస్తులు కాదండి, బుద్ధులు, సంస్కారం. మీరు మంచి పని చేస్తే మీ పిల్లలు మంచి వాళ్ళు అవుతారు. అంతేగాని తండ్రి అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచి కొడుకుని తయారు చేస్తే ఇలాగే తయారవుతారు కొడుకులు. ఆఖరికి ఆ సాయం చేసిన తండ్రికి పట్టించుకోలేదు, తల్లిని పట్టించుకోలేదు, చెల్లిని పట్టించుకోలేదు, బాబాయిని పట్టించుకోలేదు. అలా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. చాలా సార్లు చెప్తుంటారు, ఇంకొక మాట చెప్తాను నేను, నీది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నం అవురు అన్న. పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అయితే దుమ్ము వేశారో, పవన్ కళ్యాణ్ గారు ఆకాశం అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు, ఈయన పాతాళాలను తొక్కేశాడు, అందులోంచి పైకి రావడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు, ఇంకా గొయ్యి తవ్వుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకో నాకు అర్థం కాదు. కొద్దిగా ఇటు నుంచి పైకి రండి. మొన్నే ఒక ట్వీట్ చేశారు, కొద్దిగా పర్వాలేదు బాగుందని అనుకున్నాం, కానీ ఈ పాస్టర్ హత్యని నిజంగా పోలీసు వాళ్ళు చాకచక్యంగా ఎవిడెన్సెస్ అన్ని సేకరించకపోతే ఈ పాటికి రాష్ట్రంలో క్రైస్తవులకి హిందువులకి మధ్య మళ్ళీ యుద్ధం మొదలయ్యేది. ఇటువంటి తప్పుడు పనులు, చెత్త పనులు వీళ్ళు చేస్తారు. భగవంతుడు లక్కీగా ఊపర్ వాళ్ళ దగ్గర అని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కెమెరాకి, సెక్యూరిటీ కెమెరాస్కి. లక్కీగా కెమెరాస్ ఉన్నాయి కాబట్టి బతికాం మనం. లేదంటే క్రైస్తవ సోదరులు, హిందూ సోదరులు కొట్టుకునే పరిస్థితి కల్పించడానికి ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయన సోదరులు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకురావద్దు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సవనీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఎన్నికలు అనేది ఇప్పుడు కూడా మీ నడవడిక ఈ వాళ్ళ నుంచి బాగుంటే ప్రజలు మీ వైపు కూడా చూడొచ్చు, ఆ పని చేయండి. అంతేగాని ఇలాంటి విచ్ఛిన్నకరమైన కార్యక్రమాలకి మొదటి చెయ్యొద్దని చెప్పి సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.